చిప్పాడ భార్గవ్ అలియాస్ ఫన్ బకెట్ భార్గవ్ 20 ఏళ్ల జైలు శిక్ష, 4 లక్షల రూపాయల నష్టపరిహారం. అసలు ఏం జరిగింది మీ అందరికీ తెలుసు. ఫన్ బకెట్ భార్గవ్ ఇష్యూ అనేది ఎంత సంచలనాత్మకంగా మారింది అని. బేసిక్ గా 20 ఏళ్ల జైలు శిక్ష పడడానికి గల కారణం ఏంటంటే పోక్సో చట్టం కింద మనోడి మీద కేసు వేశారనమాట. ఎవరు వేశారు? కోర్టులో ఆల్రెడీ ఈ కేసు ఏదైతే ఉందో 2021 ఏప్రిల్లో మైనర్ బాలిక అయిన ఫన్ బకెట్ భార్గవ్ తో వీడియో చేస్తున్న ఒక అమ్మాయి, 14 ఏళ్ల మైనర్ బాలిక ఇలా లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారని చెప్పేసి తల్లిదండ్రులతోని పోలీసులను ఆశ్రయిస్తే ఆ కేసు కాస్త కోర్టుకు వెళ్ళింది. ఆ రోజు పోలీస్ స్టేషన్ లో వాళ్ళు మాట్లాడుకున్న దాన్ని బట్టి చూస్తే అప్పుడు కేసు పెట్టిన తర్వాత ఫన్ బకెట్ భార్గవ్ బయటకు వచ్చి ఇంటర్వ్యూస్లలో కూడా చాలా విషయాలు చెప్పారు. అసలు నేను ఎలాంటి తప్పు చేయలేదు, నన్ను కావాలని నిరికిస్తున్నారని ఇట్లా చాలా చెప్పుకుంటూ వచ్చాడు. బట్ ఈ కేసుని నిర్లక్ష్యం చేయకుండా దీన్ని కోర్టు వరకు తీసుకెళ్లిన తర్వాత 2021 నుండి 2025 వరకు విచారణ జరిపి ఈ విచారణలో భాగంగా ఏం చేస్తారంటే ఫన్ బకెట్ భార్గవ్ ఎప్పుడు పిలిచినా సరే కోర్టుకి రావాలి, వాళ్ళు అడిగిన వాటికి సమాధానాలు చెప్పాలి. సో ఇలా కేసు విచారిస్తున్న టైంలో భార్గవ్ దగ్గర ఎలాంటి ఆధారాలు లేవు, నేను తప్పు చేయలేదు, ప్రతి దానికి దోషిగానే కనిపించాడు. సో దేని ఏమైంది, పోక్సో చట్టం కింద మనోడి మీద కేసు బుక్ అయిపోయింది. ఈ పోక్సో చట్టం కింద కేసు బుక్ అవడం అంటే ఏంటి అని అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పోక్సో చట్టం గురించి కొంచెం తెలుసుకోవాలి. ఎవరైతే చిన్న పిల్లల నుంచి 17 ఏళ్ల లోపు ఉండే పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద ఎవరైనా లైంగికంగా అవ్వచ్చు, ముద్దు పెట్టుకోవడం అవ్వచ్చు, లేకపోతే బాడీని టచ్ చేయడం అవ్వచ్చు, లేకపోతే ఫోన్ వీడియోస్ కి వాటికి వీటికి సెండ్ చేసి వాళ్ళని బలవంతపరచుకోవడం అవ్వచ్చు. సో ఇలాంటి వాటికి పోక్సో చట్టం అనేది వర్తిస్తుంది. అయితే ఫన్ బకెట్ భార్గవ్ ఎవరైతే అమ్మాయి ఉందో, నేను అమ్మాయి పేరు వాడదలుచుకోలేదు, ఆ అమ్మాయి పేరు నేను ఎక్స్ గా వాడతాను. సో ఈ ఎక్స్ అనే అమ్మాయి ఎవరైతే ఉన్నారో, ఈ ఎక్స్ అనే అమ్మాయి బేసిక్ గా ఫన్ బకెట్ భార్గవ్ యూట్యూబ్ లో, లేకపోతే ఇన్స్టాగ్రామ్ లో, ఫేస్బుక్ లో ఫన్నీ వీడియోస్, కంటెంట్ వీడియో చేసుకుంటూ బాగా పాపులారిటీ ఉన్న వ్యక్తి, మనందరికీ తెలుసు కూడా. అయితే ఈ క్యాండిడేట్ ఎవరైతే భార్గవ్ ఉన్నాడో, ఈ భార్గవ్ చాలా మంది అమ్మాయిలతోని వీడియోస్ చేస్తూ ఉండేవాడు. అయితే వీళ్ళందరూ ఎక్కడి నుంచి పరిచయం అయ్యారు? మనం ఆన్లైన్ లో కంటెంట్ ప్రొవైడ్ చేస్తున్నప్పుడు ఫోన్ లో చూసి నేను కూడా భార్గవ్ తో వీడియో చేస్తే బాగుండు, నేను కూడా పాపులర్ అవుతా అని ఎవరైతే ఆశపడి మనోడి దగ్గరకు వస్తారో వాళ్ళ అందరూ ఈయన దగ్గరకు వచ్చిన తర్వాత ఈయన వాళ్ళతో ప్రేమాయణం నడిపించేవాడు అనే కథనాలు బయట వినిపిస్తుంది. అండ్ దట్టు మనం ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇప్పుడు ఈ ఎక్స్ అనే క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయి ఇలానే భార్గవ్ తో వీడియో చేయడానికి వచ్చింది, భార్గవ్ తో వీడియో చేసింది. బట్ పెద్దగా పాపులారిటీ రాలేదు. పాపులారిటీ రాకపోవడైనా కూడా వీళ్ళ ఇద్దరి మధ్యలో మంచి కనెక్షన్ బిల్డ్ అయ్యి ఏమైంది, అది కాస్త ప్రేమలాగా మారింది. బట్ వన్ థింగ్ ఏంది ఇక్కడ అనంటే, భార్గవ్ ఆమెకి ప్రపోజ్ చేస్తే తను రిజెక్ట్ చేసింది అని ఎవరైతే పోలీసులు ఈ కేసు అయిన తర్వాత 20 ఏళ్ల జైలు శిక్ష పడింది అని చెప్పిన తర్వాత పోలీసులు ఎవరైతే నివేదిక ఇస్తారో దాంట్లో పోలీసులు రాసిన ఆ పత్రంలో ఏముందనంటే, భార్గవ్ ఆమెకు ప్రపోజ్ చేస్తే ఆమె యాక్సెప్ట్ చేయలేదు అని. అయితే ఆమె యాక్సెప్ట్ చేయనందున ఈయన ఏం చేసిందంటే, నువ్వు బట్టలు మార్చుకునేటప్పుడు నా దగ్గర ఫొటోస్ ఉన్నాయి, నీ వీడియోస్ నా దగ్గర ఉన్నాయి, నన్ను ఒప్పుకుంటావా లేదా అని చెప్పేసి ఇలా హరాస్ చేసి, లైంగికంగా వేధించి, అత్యాచారం చేసి, ప్రెగ్నెంట్ కూడా చేసి ప్రెగ్నెంట్ తీపించారు. సో మనకు బేసిక్ గా ఇండస్ట్రీలో ఇలాంటివి అనేది రోజుకు 100 జరుగుతుంది. కానీ ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన ఏంటంటే, 14 ఏళ్ల మైనర్ బాలిక, ఆమెని లైంగికంగా వేధించి ప్రెగ్నెంట్ చేసి అలా చేయడం అనేది మాత్రం చాలా తప్పు విషయం. మ్యూచువల్ అండర్స్టాండింగ్, ఇద్దరికి అమ్మాయికి అబ్బాయి ఇష్టం ఉండి చేసుకుంటే దాన్ని ఒకలా చూడొచ్చు మనం, అరే అమ్మాయి కూడా ఇష్టం ఉండి చేసింది కదా అని. కానీ ఇక్కడ నివేదికలో ఏమైనా ఉంది, అమ్మాయి ఒప్పుకోలేదు కానీ బలవంతంగా భయపెట్టి చేశాడు. సో ఇది ఖచ్చితంగా రేప్ కేసు అవుతుంది. బట్ మైనర్ బాలిక కాబట్టి దీన్ని పోక్సో కేసు అని అంటారు. అర్థమవుతుందా? అయితే ఒక్కసారి మనం ఫన్ బకెట్ భార్గవ్ లైఫ్ స్టైల్ గురించి, వాళ్ళ ఫ్యామిలీ గురించి ఒకసారి ఆ బ్యాక్గ్రౌండ్ మాట్లాడుకొని మళ్ళీ మనం ఈ కేసులో ఏం జరగబోతుంది అనేది మాట్లాడుకుందాం. ఫన్ బకెట్ భార్గవ్, చిప్పాడ భార్గవ్ వాళ్ళ నాన్న ఆదినారాయణ. ఈ ఆదినారాయణ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఊర్లో విజయవాడలో ఒక చిన్న థియేటర్ లో వాచ్మెన్ గా చేస్తుంటాడు. వాళ్ళమ్మ ఒక స్కూల్లో ఆయాగా చేస్తుంది. సో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళది. అయితే చిన్నప్పటి నుంచి మనోడు ఒక ప్రాథమిక పాఠశాలలో చదువుకున్నాడు. బట్ చదువు పెద్దగా అవ్వలేదు. చదువు అవ్వకపోయేసరికి ఏమైంది, చిన్నప్పటి నుంచే చుట్టుపక్కల వాళ్ళతో కామెడీ చేయడం, నవ్వించడం, సో ఇలా చేస్తూ ఉండేవాడు. అండ్ ఇక్కడే ఒక ట్విస్ట్ ఏంటంటే, 8th క్లాస్ లో ఒక గీత అనే అమ్మాయిని మనోడు లవ్ చేశాడు. ఆ గీత అనే అమ్మాయిని లవ్ చేసి మనం డిగ్రీ అయిపోయిన తర్వాత పెళ్లి చేసుకుందామని చెప్పేసి వాళ్ళిద్దరు ఒకే అండర్స్టాండింగ్ ఉన్నారు 8th క్లాస్ లో. ఓకే, కట్ చేస్తే మనోడు 10th క్లాస్ ఫెయిల్. 10th క్లాస్ ఫెయిల్ అయిన ఇంకేమైంది, గీత ఇంత వర్కౌట్ కాదు, ఇటు చదువు ముద్దు ఉన్నట్టు అని చెప్పేసి భార్గవ్ని వదిలేసింది. ఆ రిలేషన్
రిలేషన్ అక్కడే కట్ అయిపోయింది. అండ్ కట్ చేస్తే 10th లో ఫెయిల్ అయిన భార్గవ్కి ఉంటుండే, ఇప్పుడు మిడిల్ క్లాస్ లో ఉన్న వాళ్ళకి ఎట్లుంటది, అరే నేను బాగా సంపాదించాలి, మా ఫ్యామిలీని బాగా చూసుకోవాలి, ఇట్లా చేసి నేను ఫేమస్ అవ్వాలనే థాట్స్ ఇలాంటివి ఉంటాయి. అయితే మనోడు జోక్స్ చేయడం వల్ల అరే నువ్వు సినిమాలకి వెళ్ళరా, అట్లా చేయరా ఇట్లా చేయరా అంటే మనోడు అక్కడ నుంచి హైదరాబాద్కి వచ్చేసి ఒక చిన్న షార్ట్ ఫిలిం చేసిండు. ఆ షార్ట్ ఫిలిం పెద్ద హిట్ కాలేదు. ఆ తర్వాత ఏం చేసిండంటే షోస్కి వెళ్ళి చిన్న చిన్న షోలకి వెళ్ళి తనకున్న ఏదైతే స్టైల్ ఆఫ్ కామెడీ ఉందో దాన్ని చూపించడం ఇట్లాంటివి చేస్తున్నట్టు. అండ్ సడన్ గా ఒకసారి ఏమైందనంటే ఈ షోస్ ఏవైతే ఉన్నాయో, ఈ ఫన్ బకెట్ లాంటివి ఏవైతే ఉన్నాయో, ఈ ఫన్ బకెట్ దాంట్లోకి పోతే ఫన్ బకెట్ దాంట్లోకి ఆడిషన్ చేయడానికి వెళ్ళింది. ఫన్ బకెట్ షోలకి వెళ్తే ఫన్ బకెట్ షో వాళ్ళు ఏంటంటే నీకు ఏమైనా ప్రీవియస్ గా నీకు ఏమైనా షార్ట్ ఫిల్మ్స్ లాంటివి ఏమైనా ఉంటే మాకు చెప్పు, మేము వాటిని చూసి చేస్తామనంటే కొన్ని షార్ట్ ఫిల్మ్ చూసి వాళ్ళు పిలవాలా వద్దా అనే సందిగ్ధంలో ఉంటే మనోడు ఏం చేసిందంటే సినిమాల్లోకి దారేది అని ఒక షార్ట్ ఫిలిం తీసుకెళ్లి మనోడికి చూపిస్తే ఫన్ బకెట్ భార్గవ్ గా పేరు తెప్పించుకునేంత స్థాయికి ఎదిగింది. అండ్ అదే టైంలో సౌమ్య అనే అమ్మాయితో ఒక పరిచయం ఏర్పడింది మనోడికి. ఈ సౌమ్య అనే అమ్మాయితో పరిచయం ఏర్పడి వాళ్ళిద్దరిది కూడా ప్రేమ స్టార్ట్ అయింది. మళ్ళీ ఇక్కడ లవ్ స్టార్ట్ అయిన తర్వాత ఏమైంది అంటే ఏదో ఒక షోకి వెళ్ళినప్పుడు జబర్దస్త్ లో ధనరాజ్ ఉంటాడు కదా, ఆ ధనరాజ్ కంట్లో మనోడు పడ్డాడు భార్గవ్. పడి ఆయనతోని కొన్ని ప్రోగ్రామ్ చేయడం స్టార్ట్ చేసిండు. ఈ ఈవెంట్ స్టార్ట్ చేసిన వల్ల దాంతోని మనోడికి జబర్దస్త్ లో ఆఫర్ వచ్చింది. సో ఇక జబర్దస్త్ లో ఆఫర్ రావడం, ధనరాజ్ తో తిరగడం, ఈ సౌమ్య అనే అమ్మాయి ఇంకా వీడు స్ట్రగుల్ లో ఉన్నాడు, ఎందుకు వీడితో అని చెప్పేసి వాళ్ళిద్దరికి కూడా బ్రేకప్ అయిపోయిన తర్వాత ఇంకా ఫన్ బకెట్ లో మనోడు రెగ్యులర్ గా అయిపోయింది. ఓన్ కంటెంట్ చేయడం, వల్గారిటీ ఏం ఉండకపోయినా కూడా మంచి మంచి ఫన్ జనరేట్ చేయడం. సో దీంతో పాటు పాపులారిటీ ఉన్నప్పుడు ఏం చేస్తారంటే ఎవరైనా కూడా వచ్చి ఆ పాపులర్ ఉన్న వాళ్ళతో కొలాబ్ అయ్యి వీడియో చేయడం అనేది వెరీ జనరల్ థింగ్ ఈ ఏదైతే సోషల్ మీడియా ఉంది. సో దాంట్లో భాగంగానే ఇక్కడ ఒక్కటి మనం డార్క్ సైడ్ గా చూస్తే భార్గవ్ కథ ఏందనంటే ఎవరైతే అమ్మాయిలు వస్తారో మైనర్ బాలికలు అవ్వచ్చు, మేజర్ అవ్వచ్చు, వాళ్ళు వస్తే వీళ్ళు వాళ్ళతో వీడియోలు చేస్తూ ఈ భార్గవ్ తో పాటు వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వాళ్ళతో ప్రేమాయణాలు నడిపించేది అని కథనాలు వినిపిస్తున్నాయి. అది ఎంతవరకు నిజం అనేది మనం ప్రూవ్ చేయలేదు, బట్ వినిపిస్తున్న వార్త మీకు చెప్తున్నాను నేను. సో ఇదే క్రమంలో ఈ ఎక్స్ అనే క్యాండిడేట్ వచ్చి మనోడితో పరిచయం అయిన తర్వాత బానే ఉంది. అది ప్రేమలాగా దారి తీయడానికి గల కారణం ఏంటంటే ఒక 14 ఏళ్ల మైనర్ బాలికని మనం బయటికి పంపించి తల్లిదండ్రులు చిన్నపిల్లే కదా ఏం చేస్తుంది అనుకుని బయటికి పంపించుంటారు. బట్ ద థింగ్ ఈస్ చిన్నపిల్లల పెద్దవాళ్ళ అనేది పక్కన పెడితే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ అనేది ప్రతి ఒక్క మనిషి మీద చాలా దారుణంగా ఉంది. సరే అది వేరే సబ్జెక్ట్ అవ్వచ్చు, నేను ఇష్యూ మాత్రమే మాట్లాడి దాని మీద ఇంకొక వీడియో చేస్తా. అయితే వీళ్ళు పరిచయం అయ్యారు, కొన్ని వీడియో చేసిండ్రు. అండ్ భార్గవ్ ఏదైతే ఉందో భార్గవ్ సెక్షువల్ హెరాస్మెంట్ చేశాడు అని కేసు పెట్టిన తర్వాత 2021 ఏప్రిల్లో అది కేసు నేను ముందు చెప్పినట్టు అది కోర్టుకు వెళ్ళడం, ఈ 4 ఏళ్ల కాలంలో ఆయన దాని మీద దర్యాప్తు చేపట్టి 20 ఏళ్ల కారాగార శిక్ష అండ్ దట్టు 4 లక్షల రూపాయల నష్టపరిహారం ఇస్తారు. అయితే ఇలాంటిది ఒకటి కేసు కేరళలో జరిగింది. అంటే ఒక 21 ఇయర్స్ ఉన్న అబ్బాయి ఒక 17 ఏళ్ల అమ్మాయి మీద లైంగికంగా వేధింపులకు చేస్తే పోక్సో చట్టం కింద ఆయన మీద కేసు వేస్తే ఒక 5 నెలలు తిరిగి డిస్టిక్ కోర్టులో ఏదైతే ఉందో డిస్టిక్ కోర్టులో అప్పీల్ చేసిన తర్వాత నాకు బెయిల్ కావాలని అడిగితే ఇవ్వనప్పుడు దాన్ని హైకోర్టుకి మనం ట్రాన్స్ఫర్ చేసుకునే ఛాన్సెస్ ఉంటాయి. సో హైకోర్టుకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఆ 5 నెలల తర్వాత బెయిల్ ఇప్పించుకున్నారు. అది ఎప్పుడు మన దగ్గర నుంచి ఆధారాలు సరిగ్గా ఉండి మనం చేసిన తప్పు అనేది ఏ స్థాయిలో ఉందనే దాన్ని బట్టి ఆ దర్యాప్తు చేపట్టి దాంట్లో మనకు రిలీఫ్ వస్తుంది. బట్ ఈ ఏదైతే భార్గవ్ కేసులో రిలీఫ్ వస్తుందా, 20 ఏళ్ల కారాగార శిక్ష పడుతుందా మనకు తెలియదు. ఒకటే విషయం నేను చెప్పాలనుకుంది, ఇప్పుడు భార్గవ్ 1995లో పుట్టాడు. 1995లో పుట్టిన భార్గవ్ ఇప్పుడు 30 ఏళ్ళు. అంటే 30 ఏళ్ళు ఉన్న భార్గవ్కి ఒకవేళ 20 ఏళ్ల జైలు శిక్ష పడితే 50 ఏళ్లకు బయటకు వస్తుంది. జస్ట్ థింక్. ఒకటి ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే మనం ఏదైనా తప్పు చేస్తున్నప్పుడు అవతల సైడ్ నుంచి నీకు మ్యూచువల్ అండర్స్టాండింగ్ అనేది ఉన్నప్పుడు యూ కెన్ గో త్రూ, అది కూడా జాగ్రత్తగా. కానీ అండర్స్టాండింగ్ లేనప్పుడు నువ్వు వాళ్ళని ఇబ్బంది పెట్టడం కానీ, హెరాస్ చేయడం కానీ, ఇట్లా సెక్షువల్ గా వాళ్ళని ప్రలోభాలకు గురి చేయడం కానీ చేసావంటే చట్టాలు ఎవరిని వదిలిపెట్టవు, అది ఎవరైనా సరే. ఇప్పటికీ చాలా మంది, అండ్ నేను ఇంకొక విషయం చాలా గట్టిగా చెప్పాలనుకుంటున్నాను, ఎవరైతే పేరెంట్స్ మీకు చెప్తున్నాను నేను, ఎవరైతే చూస్తున్నారో దయచేసి మీ పిల్లలు ఫోన్ పట్టుకొని ఎవరితో చాటింగ్ చేస్తున్నారు, ఏం చేస్తున్నారు. మైనర్స్ ఆ కరోనా ఏదైతే వచ్చిందో అప్పటి నుంచి ఈ మైనర్స్ అందరూ ఫోన్స్ కి బాగా అడిక్ట్ అయ్యారు. ఇంటర్మీడియట్ స్టార్ట్ అవ్వగానే ఇట్లా ఫస్ట్ ఇయర్కి వెళ్ళగానే స్మార్ట్ ఫోన్ కొనుక్కోవాలి. 20 ఇయర్స్ ఉండవు ఓయోలో తిరుగుతున్నారు. మీకు తెలుసా ఆ విషయం? మీ పిల్లలు, మీరు పెంచుతున్న పిల్లలు ఎక్కడ తిరుగుతున్నారో మీకు తెలుసా? వాళ్ళకి ఇవన్నీ ఎలా తెలుసా? ఈ సోషల్ మీడియా ద్వారా తెలిసినాయి కదా. సో జాగ్రత్తగా ఉండండి. కొంచెం వాళ్ళని ట్రాక్ చేస్తూ ఉంటే కనీసం మీకు అర్థం అవుతుంది. ఇలా అయిన తర్వాత లబోదివాన్ని ముత్తుకోవడం ఎందుకు, మన పిల్లల్ని మనం కాపాడుకోవాలి. సో ఎవడో బుద్ధిలో ఉన్నోడు ఉంటాడు సమాజంలో, వాడికి లొంగిపోయి వాడి దగ్గర అత్యాచారానికి గురై జీవితాన్ని నాశనం చేసుకునే స్టేజ్ మనం ఎందుకు తీసుకెళ్ళాలి? సో బట్ వాట్ ఎవర్, అండ్ లొంగిపోయే వాళ్ళు ఉన్నారు కదా అని సిగ్గు లేకుండా అబ్బాయిలు కూడా అలా చేయడం కరెక్ట్ గా. ఇఫ్ దేర్ ఈస్ నో మ్యూచువల్ అండర్స్టాండింగ్ అసలు ఎవరిని ఫోర్స్ చేయొద్దు, అదే చెప్తుంది మనకు చట్టం.
సో ఇది భార్గవ్ కేస్. భార్గవ్ కేసులో మరి ఏమవుతుంది ఏంటి అనేది తెలీదు మనకు. బట్ 20 ఏళ్ల జైలు శిక్ష మాత్రం ఖరారు అయిపోయింది. అండ్ 4 లక్షల రూపాయల నష్టపరిహారం. ఏందో ఏమో ఇక చూడాలి వాట్ విల్ హ్యాపెన్ అని. సో వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి. అండ్ ఇది ఎడ్యుకేషన్ పర్పస్ వీడియో కాబట్టి ఇలాంటి వీడియోస్ నేను ప్రతి ఇష్యూ మీద చేస్తూ ఉంటాను. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అండ్ మీ ఒపీనియన్ ఏంటి భార్గవ్ కేసులో అనేది ఖచ్చితంగా కింద కామెంట్ చేసి చెప్పండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్.